విశాఖలోని చైతన్య నగర్లో అయ్యప్ప స్వామి అంబలం పూజ ఆకాశానంటేంత ఆకర్షణీయంగా జరిగింది. కార్యక్రమం యావత్తు గురుస్వామి ఉన్నికృష్ణన్ పర్యవేక్షణలో సాగింది. సారిపల్లి మహేష్ స్వామి తదితరులు పాల్గొని శరణుఘోషను పాడారు. ఈ అంబలం పూజలో పెద్ద ఎత్తున స్వాములు, భవానీలు, శివమాలధారులు పాల్గొని భారీ ఎత్తున పూజ కార్యక్రమం నిర్వహించారు. శరణమయ్యప్ప. ఈరోజు మరి ఈ చైతన్య నగర్లో ఇంత వైభవంగా అంగరంగ వైభవంగా ఈ స్వామివారి అంబలం పూజ మరి ఉన్నికృష్ణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన శిష్య బృందం అందరూ కూడా సమానంగా ఈరోజు ఆయన ముందుండి నడిపించి మమ్మల్ని అందరినీ కూడా నేటికి 28-30 సంవత్సరాల నుంచి మాతో పాటు ఆయన 45 సంవత్సరాలుగా ఆయన యాత్ర ప్రయాణం చేస్తున్నారు. మరి అదేవిధంగా ఆ అయ్యప్ప స్వామి ఆయనకి ఎప్పుడూ కూడా ఎల్లవేళ్ళ ఆయురారోగ్యాలు ఇచ్చి ముందుండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క పీఠం నుంచి ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని ఈ యొక్క పీఠం నుంచి అందరూ కూడా మేము ఉన్నాం గురుస్వామి గారు అనేసి ఆయనకి అందరూ కూడా చేదోడు ఓదోడుగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా స్వామి మీరు మా పీఠంలో స్వాములు, మీరు అందరూ కూడా ఏది చెప్తే అదే మేము కూడా చేస్తామని సరే వీళ్ళందరూ కూడా మాతో పాటు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ అయ్యప్ప స్వామి ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎల్లవేళ అన్ని విధాలా ముందుండి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ముందుకి పైకి తీసుకొని వెళ్ళి అభివృద్ధి చెందేటట్టు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి గారు మరి ఈరోజు చాలామందికి కొన్ని వేల మందికి ఆయన చేతులతో మాలలు వేయడం జరిగింది. అదేవిధంగా ఆయన హస్తవాసు ఈరోజు ఎంత మంచి హస్తవాసు అంటే ఈరోజు మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా
ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో తొలతూగుతూ ఈరోజు ముందుకు వెళ్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సంవత్సరం కూడా మినిమం 25కు తక్కువ లేకుండా కన్యస్వాముల్ని అయ్యప్ప గుడికి తీసుకెళ్ళడం అనేది చాలా అరుదు. అలాంటి స్వామి ఈరోజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుండి ఆయన చెప్పిన మాటలోని ఆయన చెప్పిన బాటలో నడుస్తూ అందరం కూడా ముందుకెళ్తున్నాం. ఆయనకి మా యొక్క శిష్య బృందం తరపు నుంచి పాదాభివందనాలు చేస్తున్నాం ముందుగా. అదేవిధంగా నాతో పాటు సహసోదరుడిగా ఈరోజు నాతో పాటు మాలేస్తున్న ఈ సత్యనారాయణ స్వామి కూడా మరి ఆ తండ్రి ఆరోగ్యం కాస్త చక్కగా ఇవ్వాలని సరే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ చైతన్య నగర్లో గణపతి గుడికి ఎంతో పేరు ప్రత్యేకతలు తీసుకొచ్చారు.